హాయ్ అండి. రోజు ఒకటే టిఫిన్ తింటున్నారా? అయితే ఈసారి ఇలా మసాలా బోండా వేసుకొని చూడండి. ఇట్టే ఈజీగా అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. మసాలా బోండా అండ్ పల్లీ చట్నీ. ముందుగా పులుసిన పెరుగుని ఇలా ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి. ఆ కప్పు పెరుగులోని బాగా దాన్ని మెల్ట్ చేసేసుకోవాలి పెరుగుని. అందులోని వంట సోడా కానీ లేకపోతే ఈనో కానీ ఒక స్పూన్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని మనం వంట ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఫ్లమ్స్ ఫామ్ అయ్యి దే స్పంజీగా వస్తాయి బొండాలు. ఫ్లఫీగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఒక కప్పు పెరుగుకి 1.5 కప్పు లేదా 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలండి. వేసుకొని కాచిన వేడి నీళ్ళతోనే పిండి అనేది కలుపుకోవాలి. అప్పుడైతేనే బొండం చాలా బాగుంటుంది, లేకపోతే మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మరగబెట్టిన వేడి నీళ్ళతోని పిండి అంతా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న స్ట్రక్చర్లో పిండిని బాగా కలుపుకోవాలండి. వీలైనంత వరకు చాలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కానీ ఒక 10 మినిట్స్ కానీ నానబెట్టుకోవాలి. లేదు నైటే కలుపుకొని నానబెట్టుకుంటే ఇంకా టూ గుడ్ అండి. చాలా బాగా వస్తాయి, చాలా బాగా ఫ్లఫీగా వస్తాయి, బయట బొండాల్లాగే. చూస్తున్నారు కదా, చేత్తో నేను చేసిన విధంగానే ఈ రకంగా కలుపుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 5 మినిట్స్ కానీ స్టోర్ అదే నానబెట్టుకోండి. నేను చూడండి ఇలా కలుపుకున్న దాన్ని బాగా దగ్గరికి పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇస్తున్నాను. ఈలోపు పల్లీలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేపేసుకొని మిక్సీ చేసుకొని దానికి పోపు దినుసులు వేసేసుకొని తాలింపు వేసేసుకుంటే పల్లీ చట్నీ రెడీ అయిపోతుందండి. కరివేపాకు లేదు లేకపోతే వేసేద్దును. చట్నీ అయిపోయిన వెంటనే మనం రెస్ట్ ఇచ్చిన పిండి ఉంటుంది కదండి, ఆ పిండిని ఒకసారి చూడండి. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందంటే రొటీన్గా ఒకటే టిఫిన్ తినకుండా ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇప్పుడు చూసారు కదా, రెస్ట్రిక్షన్ పిండిలోని మనం నచ్చితే ఆనియన్స్ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి. మన ఇష్టం. క్యారెట్ కూడా వేసుకోవచ్చు. అలా డిఫరెంట్గా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదని వేయలేదు. ఇలా బాగా కలిపేసుకొని ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి. చాలా మనం ఎంత ఆయిల్ వేసామో అంతే ఉంటుంది. చూడండి నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా దాన్ని అస్సలు కదపకుండా ఒక సైడ్ నుండే తీసుకుంటూ రౌండ్గా బొండం షేప్లో వేసుకోవాలండి. ఎలా వేసినా పర్వాలేదు, ఆ షేప్ అనేది ఆటోమేటిక్గా వాటికి వచ్చేస్తుంటుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా అన్నీ వేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి. చాలా ఈజీగా బేగా అయిపోతాయి. ఒకేసారి ఎక్కువ లోతున్న కళ పెట్టుకున్నారనుకోండి, ఒకసారి ఎక్కువ బొండాలు వచ్చేస్తాయి, ఈజీగా అయిపోతాయి. ఇడ్లీ పెట్టి రొటీన్ ఎప్పుడు ఇడ్లీ దోశ తినే బదులు ఈసారి ఇలా చేయండి. బొండాలు చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి టేస్ట్ చేస్తే మళ్ళీ చెయ్యమంటారు. ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక కూడా స్నాక్స్ కింద కూడా చేయొచ్చండి. అవి కూడా చాలా బాగుంటాయి. స్నాక్స్ కింద కూడా తినొచ్చు, మనం టీ టైంలో కూడా తినొచ్చు. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది అసలు పీల్చుకోలేదు. చూసారా ఎంత బాగా రౌండ్గా వచ్చాయో. కొన్ని షేప్లెస్ వచ్చాయి, నాకు వేయడం అంతగా రాదండి. సో అందుకని ఇలా వచ్చాయి. చూస్తున్నారు కదా, ఏమో దానికి ఉన్న ఆయిల్ కూడా ఇంకా ఉంటుందని న్యూస్ పేపర్ యూస్ చేసుకున్నాను. ఆయిల్ ఎంత అయితే అంతే ఉంటుందండి. చూస్తున్నారు కదా, టేస్టీ మసాలా బోండా రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఒక్కసారి నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. టేస్టీ మసాలా బోండా విత్ పల్లీ చట్నీ. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.